ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. మరొకసారి మిమ్మల్ని అందరినీ ఈ విధంగా కలుసుకొని కృపనిచ్చి ఆయన వాక్కును మీతో పంచుకోవడానికి దేవుడిచ్చిన అవకాశం బట్టి దేవుని స్తుతిస్తూ గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ ఉదయాన్ని మీరంతా ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? బాగున్నారు కదా? ప్రతిరోజు మీరు ఎలా ఉన్నారని నేను మిమ్మల్ని అడగడం కాదు, కానీ ప్రభువే తన వాక్కుతో మిమ్మల్ని పలకరిస్తూ ఉన్నారో నేనున్నాను, భయపడొద్దు. ఏ సూచన మీకు కనబడకపోయినా ధైర్యంగా ఉండండి, నేను మీ పక్షంగా పనిచేస్తున్నానని ప్రభు ప్రతిరోజు మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి మీ పరిస్థితులను బట్టి కృంగిపోక దేవుడు మీ కొరకు వర్క్ చేస్తున్నారనే విషయాన్ని గుర్తు చేసుకొని దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. మీలో ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. బలమైన శక్తి కలిగిన దేవుని చేతులకు అప్పగిస్తున్నాను మీ సమస్యలను. మీరు కూడా కనీసం రోజుకు 1 గంటైనా ప్రభుతో సహవాసం చేయండి. ఆయనతో మాట్లాడండి. ఆయన తన చిత్తాన్ని మీకు తెలియజేస్తారు, మీతో మాట్లాడతారు, దేవుని శక్తిని పొందుకుంటారు. అప్పుడు మీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా పరిస్థితిని బట్టి కృంగిపోక దేవుని శక్తితో ముందుకు సాగుతారు. ఆ విధంగా దేవుడు మిమ్మల్ని అందరినీ నడిపించాలని కోరి ప్రార్థిస్తున్నాను. మీరు ఏ సమస్యలు ఉన్న చివరి ప్రార్థనలో ఏకీభవించండి. అందరం కలిసి ఏక మనసుతో ఏకాత్మతో హృదయపూర్వకంగా ప్రభు సన్నిధిలో మొరపెట్టుకుందాం, దేవుని కార్యాలు పొందుకుందాం. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట యెషయా గ్రంథము 44వ అధ్యాయము 21వ వచనము. నీవు నాకు సేవకుడివై ఉన్నావు, నేను నిన్ను మరిచిపోజాలను. ఆమేన్. చాలాసార్లు మనకు అనిపిస్తుంది, ఇంతగా ప్రార్థిస్తున్నాను కదా, ఇంతగా దేవుని కొరకు ఎదురు చూస్తున్నాను కదా, నా కుటుంబంలో ఎవ్వరూ దేవుని కొరకు నిలబడకపోయినా, ఎవ్వరూ దేవుణ్ణి ఆశ్రయించకపోయినా నేను నా ప్రభు కొరకు నిలబడ్డాను కదా, ప్రభువు కొరకు ఎదురు చూస్తున్నాను కదా, ఆయన నా జీవితంలో కార్యం చెయ్యాలని ఎంతగా ఆయనకు మొరపెట్టుకుంటున్నాను కదా, ఎంతగా ప్రార్థిస్తున్నా, ఎంతగా ఆయన కొరకు ఎదురు చూస్తున్నా, మొరపెట్టుకుంటున్నా, నా జీవితం ఇలానే ఉంది, నా పరిస్థితులన్నీ కూడా ఇలానే ఉన్నాయి. ఆయన నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు, ఆయన నాతో మాట్లాడలేదు, ఆయన నన్ను చూడలేదు, ఆయన నన్ను మర్చిపోయాడేమో అనుకుంటున్నాం. అందుకే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. నేను నిన్ను మర్చిపోవడానికి నేను ఎవరినో కాదు, నిన్ను సృష్టించుకున్న నీ కన్న తండ్రిని. అందుకే నేను ఎప్పటికీ నిన్ను మర్చిపోజాలను. నేను నీ పక్షంగా మౌనంగా ఉన్నానని, సైలెంట్గా ఉన్నాను అనుకోవద్దు. నీ కొరకు నేను పని చేస్తున్నానని ప్రభు ఈరోజు మాట్లాడుతున్నారు. అవును, ఆయన నీ పక్షంగా మౌనంగా ఉండలేదు, నీ పక్షంగా ఆయన సైలెంట్గా ఉండలేదు. నీ పక్షంగా అనేక మందితో మాట్లాడుతున్నాడు. ఆయన నీ పక్షంగా అనేక మందిని దర్శిస్తున్నాడు, నీ పక్షంగా ఆయన వర్క్ చేస్తున్నాడు. ఎవరి దగ్గరికి వెళ్ళాలో ఆయనకు తెలుసు, ఏ విషయాన్ని కదపాలో ఆయనకు తెలుసు, ఎక్కడ పని చేయాలో ఆయనకు తెలుసు. నీకు తెలియకపోవచ్చు, నువ్వు కనబడకపోవచ్చు, కానీ ఆయన నీ కొరకు పని చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఎవ్వరికి ప్రార్థించకూడదు, ప్రార్థించినట్లయితే సింహాల బోన్లు పడేస్తానని ఆజ్ఞ జారీ చేశారు. ఆజ్ఞ జారీ చేసినప్పటికీ కూడా దానియేలు కిటికీలు తెరుచుకొని ప్రభువుకు మొరపెడుతున్నాడు, 2 చేతులెత్తి యథావిధిగా ప్రార్థిస్తున్నాడు. ఎన్ని గంటలు ప్రార్థించాడో, అయినప్పటికీ కూడా దేవుడు నేనున్నాను, భయపడకని ఒక్క మాట కూడా చెప్పలేదు దానియేలుతో. నువ్వు కంగారు పడుకు, నేను నీకు సహాయం చేస్తానని దర్శనంలో కూడా దేవుడు మాట్లాడలేదు. ఒక్క మాట కూడా పలుకలేదు దేవుడు, ఒక్కసారి కూడా దర్శించలేదు, ఒక్క సూచన కూడా చూపించలేదు. దేవుడు మౌనంగా ఉన్నాడు. దేవుడు మౌనంగా ఉన్నట్లుగా అనిపిస్తుంది, కానీ దేవుడు దానియేలు పక్షంగా మౌనంగా లేడు, సైలెంట్గా లేడు. ఆయన దానియేలు కొరకు పనిచేస్తున్నాడు. దానియేలును ఇంకా ఉన్నత స్థితిలో ఉంచాలని అగ్ని లాంటి పరీక్షలోనికి తీసుకువెళ్ళి అక్కడి నుండి విడిపించాడు దేవుడు. భయంకరమైన సింహాల మధ్యలోనికి పంపి సింహాల నోటిని ముయించి అక్కడి నుండి దానియేలు సజీవుడిగా బయటకు తీసుకొచ్చాడు. యోధా గోత్రపు సింహాన్ని చూచి ఆ సింహాలన్నీ కూడా మౌనంగా ఉండిపోయాయి, ఒక్కటి కూడా నోరు తెరవడం లేదు. దానియేలు ఆ సింహాలను చూచి ఆశ్చర్యపోతున్నాడు. దేవుడు సైలెంట్గా ఉన్నట్లుగా నాకు అనిపించింది, కానీ
దేవుడు సైలెంట్గా లేడు, నా పక్షంగా వర్క్ చేస్తున్నాడు. ఆయన ఈ సింహాలకు ఆజ్ఞాపించాడు నోటిని తెరవద్దని, నా పక్షంగా ఆయన మౌనంగా లేడని. దానియేలు దేవుని స్తుతిస్తూ ఉన్నాడు సింహాల బోనులో. యాకోబు తను ఎంతగానో ప్రేమించిన యోసేపును పోగొట్టుకున్న తర్వాత ఎంతో దుఃఖపడుతున్నాడు. నాకు ఇష్టమైన కుమారుడు చనిపోయాడు, నాకు ఇష్టమైన కుమారుని పోగొట్టుకున్నాను, నేను పుత్రహీనుడిని అయిపోతున్నానని ఏడుస్తూ ఉన్నాడు చాలా సంవత్సరాలు. దేవుడు నా మొర వినలేదు, దేవుడు నా పక్షంగా కార్యం చేయలేదు, దేవుడు మౌనంగా ఉన్నాడు అన్నట్లుగా అనిపించింది యాకోబుకు. కానీ దేవుడు మౌనంగా లేడు. అన్ని సంవత్సరాలు కూడా యోసేపు పక్షంగా ఎవరితో మాట్లాడాడు, ఎవరి దగ్గరికి వెళ్ళాలో వెళ్ళాడు, ఎవరిని అణచాలో అణిచాడు, ఎవరి ద్వారా యోసేపును ఒక ఉన్నతమైన స్థితిలోనికి పంపించాలో దేవుడు యోసేపు పక్షంగా పనిచేస్తూ ఉన్నాడు. అయితే ఒకానొక దినాన్ని యాకోబు తెలుసుకున్నాడు, దేవుడు నా పక్షంగా మౌనంగా లేడు, ఆయన నా పక్షంగా పనిచేస్తున్నాడు. నేను ఇన్ని సంవత్సరాలు అనుకుంటున్నట్లుగా ఆయన నన్ను పుత్రహీనుడుగా చేయలేదు, ఆయన నన్ను హెచ్చించాడు, నా కుమారుని హెచ్చించాడని అన్ని సంవత్సరాల తర్వాత తెలుసుకుని దేవుని స్తుతిస్తున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మీరు కూడా ఒకవేళ ప్రభువుని అపార్థం చేసుకుంటున్నారేమో, ప్రభు నా మొర వినలేదు అనుకుంటున్నారేమో, ఆయన నా పక్షంగా పని చేయలేదు, ఆయన మౌనంగా ఉన్నాడు, సైలెంట్గా ఉన్నాడని, ఆయన నన్ను మర్చిపోయాడని అనుకుంటున్నారేమో. ఈరోజు ప్రభు చెప్తున్నారు, నేను నిన్ను మర్చిపోలేదు, నేను ఎప్పటికీ నిన్ను మర్చిపోజాలను, నేను నీ పక్షంగా పనిచేస్తున్నానని. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీ పరిస్థితులు ప్రస్తుతం ఎంత క్లిష్టంగా ఉన్నా భయపడొద్దు. యోసేపు జీవితంలో కూడా చాలా సంవత్సరాలు భయంకరమైన కష్టాలు అనుభవించాడు, భయంకరమైన పరిస్థితులు గుండా ప్రయాణించాడు. అయితే యోసేపు దేవుని విడిచిపెట్టకుండా యోసేపు దేవునితో ఉన్నాడు. దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు. కాబట్టి యోసేపు ఎక్కడుంటే అక్కడ దేవుడు యోసేపును అంతకంతకు వర్ధిల్ల చేశాడు, అంతకంతకు హెచ్చించాడు. ఎక్కడ పడిపోయాడో, ఎక్కడ జైల్లో పెట్టబడ్డాడో, ఎక్కడైతే అవమానం పొందాడో, ఎక్కడ నింద అనుభవించాడో అక్కడే వారి మధ్యనే దేవుడు యోసేపును హెచ్చించాడు. అక్కడే ఆ ప్రజల మీదనే యోసేపును అధికారిగా నిలబెట్టాడు. అవును, ఈరోజు మాటలు వింటున్న నీవు కూడా కష్టాలు వచ్చిన దేవునికి దూరం అయిపోవద్దు. ఆయన నన్ను విడిచిపెట్టాడేమో అని అపోహపడుతూ దేవుని విడిచిపెట్టొద్దు. ఆయన నాకు సహాయం చేయలేకపోయాడని ఆయన మీద అలగొద్దు, ఆయన మీద సణగొద్దు. ఎందుకంటే సృష్టికర్తిన దేవుడు ఆయన, ఈ లోకమంతటిని సృష్టించిన సృష్టికర్త. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఒకవేళ శ్రమల గుండా నువ్వు వెళ్తున్నావా నమ్మకంగా ఉండు. ఒకవేళ అగ్ని లాంటి పరీక్షల గుండా వెళ్తున్నావా నమ్మకంగా ఉండు. ఒకవేళ రోగం గుండా వెళ్తున్నావా నమ్మకంగా ఉండు. ఒకవేళ అప్పులతో నలిగిపోతూ ఆర్థిక బంధకాలు గుండా వెళ్తున్నావా నమ్మకంగా ఉండు. ప్రతి పరిస్థితిలో యోసేపు వలె దేవునికి నమ్మకంగా ఉండు. ఒకానొక రోజున నీవు కూడా హెచ్చించబడబోతున్నావు. దేవుడిని పక్షంగా మౌనంగా లేడని, సైలెంట్గా లేడని తెలుసుకునే దినం వస్తుంది. ఆ దినము వరకు ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కుడుగా ఉండు, దీన మనస్కురాలుగా ఉండు. ఆయన నిన్ను హెచ్చించే సమయాన ఎవరైతే నిన్ను అన్నారో, ఎవరైతే నిన్ను అవమానపరిచారో, ఎక్కడైతే నువ్వు సిగ్గుపడ్డావో, ఎక్కడైతే శక్తినంతా కోల్పోయేటంతగా ఏడ్చావో అక్కడే నువ్వు సంతోషించబోతున్నావు, అక్కడే నువ్వు హెచ్చించబడబోతున్నావు, అక్కడే దేవుడు నిన్ను ఉన్నత స్థితిలో నిలబెట్టబోతున్నాడు. కాబట్టి ఈరోజు అందరం కూడా, అవునయ్యా నేనే నిన్ను మర్చిపోయాను కానీ, నేనే నిన్ను అపార్థం చేసుకున్నాను కానీ, నేనే నిన్ను విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయాను కానీ మీరు నన్ను ఎప్పటికీ విడిచిపెట్టలేదయ్యా. నేను అది తెలుసుకోలేకపోయాను తండ్రి, నీ ప్రేమ నేను తెలుసుకోలేకపోయానయ్యా, నీ కృప నేను తెలుసుకోలేకపోయానయ్యా, నీ కార్యాలు నేను తెలుసుకోలేకపోయాను తండ్రి, నీ చిత్తాన్ని నేను అర్థం చేసుకోలేకపోయాను తండ్రి అని హృదయపూర్వకంగా మనలను మనం సరిచేసుకుంటూ ఆయన సన్నిధిలో మోకరించి, అయ్యా నేను పాపిని, నన్ను క్షమించండి, ఇదిగో ఈరోజు నేను పూర్తిగా నీ చేతులకు నన్ను, నా కుటుంబాన్ని, నా శ్రమలను, నా సమస్యలు, నాకున్నదంతటిని అప్పగించుకుంటున్నానయ్యా. నా ఇష్ట ప్రకారంగా నేనన్న సమయంలో మీరు పని చేయద్దు తండ్రి, నీ ఇష్ట ప్రకారంగా నీ సమయంలో పని చేయండి అయ్యా. నీ చిత్తానికి నేను పూర్తిగా లోబడుతున్నానని దేవునికి లోబడదాం, ఆయన చేతులకు సమర్పించుకుందాం. మీరు ఏదైతే కోరుకుంటున్నారో, ఏదైతే ఆశిస్తున్నారో, దేని కొరకైతే ప్రార్థిస్తున్నారో అవన్నీ కూడా దేవుని చేతులకు అప్పగించి, అయ్యా వీటన్నిటిలో నా ఇష్టం కాదు, నా చిత్తం కాదు, నా సమయం కాదు, నీ ఇష్టము, నీ చిత్తము, నీ సమయంలో జరిగించండి అని పూర్తిగా దేవునికి అప్పగించుకుంటూ ఆయన సొంత మోకరిందామా. మీరు మోకరించగలిగితే ఒక్క నిమిషంతో మోకరించండి. అందరం కలిసి హృదయపూర్వక ఏక మనసుతో ప్రార్థన చేద్దాం. తండ్రి నీకు వందనాలు, పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు,
ఆశ్చర్యకరుడా నీకు వందనాలు. విడువని ఎడవాయిని తండ్రి నీకు వందనాలు. మర్చిపోని ప్రభువా నీకు వందనాలు. ఇంతవరకు మర్చిపోక మా జీవితాన్ని నడిపిస్తున్న తండ్రి నీకు వందనాలు. మేము నిన్ను మర్చిపోయి దూరంగా వెళ్ళిపోయినా, మిమ్మల్ని అపార్థం చేసుకున్నా, మిమ్మల్ని కాదన్నా, మరలా మాతో మాట్లాడుతున్నారు, మరలా మమ్మల్ని దర్శిస్తున్నారు, మరలా మమ్మల్ని ఆకర్షించుకుంటున్న దేవా నీకు వందనాలు. ఈరోజు ఎంతమంది అయితే ఈ వాగ్దానాన్ని విని, ఈరోజు ఎంతమంది అయితే మోకరించి వారి జీవితానికి సమర్పించుకుంటున్నారో, పరిశుద్ధాత్ముడా దిగిరండి అయ్యా ప్రతి కుటుంబంలోనికి, పరిశుద్ధాత్ముడా దిగిరండి అయ్యా ప్రతి హృదయంలోనికి, పరిశుద్ధాత్ముడా దిగిరండి అయ్యా ప్రతి సమస్యలోనికి, పరిశుద్ధాత్ముడా ప్రతి జీవితాన్ని స్వాధీనం చేసుకోండి అయ్యా. ఇదిగో నీ ప్రసన్నత ప్రతి ఒక్కరూ చూడాలనైనా. ఈ ఉదయాన్ని సన్నిధి ప్రతి ఒక్కరూ చూడాలయ్యా. ఈ ఉదయాన్ని నీ శక్తిని ప్రతి ఒక్కరూ పొందుకోవాలయ్యా. ఎవరు కూడా శక్తిహీనంగా మిగిలిపోకూడదు తండ్రి. ఎవరు కూడా నిర్జీవులుగా మిగిలిపోకూడదయ్యా. ఇదిగో నీ జీవాన్ని పొందుకుంటున్నారని, ఎండిపోయిన పరిస్థితుల్లోని ప్రతి ఒక్కరూ నీ జీవాన్ని చూస్తున్నారని, నేను రుచి చూచి తెలుసుకుంటున్నారని నమ్ముతున్నాను. నేను రుచి చూచిన వారు ఎవరు వెనుక తిరగరయ్యా. నిన్ను రుచి చూచిన వారు సింహాల బోన్లోకి వెళ్ళిపోయిన ధైర్యంగా ఉంటారు తండ్రి. నిన్ను రుచి చూచిన వారు అగ్నిగుండంలో కూడా సంతోషంగా ఉంటారయ్యా. నిన్ను రుచి చూసిన వారు మరణాపాయంలో కూడా సంతోషంగా, బ్రతికితే దేవుని కొరకు బ్రతుకుతాను, మరణిస్తే దేవుని దగ్గరికి వెళ్ళిపోతానని సంతోషంగా మరణాన్ని ఎదుర్కొంటారు తండ్రి. అట్టి స్థితిలోనికి మమ్మల్ని తీసుకురండి అయ్యా. ఈ కష్టాలకు లోబడిపోయి, కష్టాలకు దుఃఖపడి, కష్టాలకు నిన్ను తిట్టుకొని బెదిరిపోయి, అసహనంతో కన్నీరు కారుస్తూ విచారంతో మిగిలిపోకూడదు తండ్రి. అలా మిగిలిపోయినట్లయితే నిన్ను అనుమానించినట్లే, నిన్ను తక్కువ చేసినట్లే. ప్రతి ఒక్కరిని కూడా ఆ విధంగా కాకుండా, పరిస్థితులను పట్టించుకోకుండా నీ కొరకు బలమైన సాక్షులుగా నిలబడడానికి పరిశుద్ధాత్ముడ ప్రతి ఒక్కరిని కమ్ముకోండి. ప్రతి ఒక్కరిని నీ ఆత్మతో బంధించండి అయ్యా. ఇది ఈ ఉదయాన్ని నీ ప్రసన్నతను ప్రతి ఒక్కరూ పొందుకున్నారని, నీ సన్నిధిని ప్రతి ఒక్కరూ రుచి చూచారని, నీ శక్తిని ప్రతి ఒక్కరూ పొందుకున్నారని నమ్మి మా ఆత్మీయ కుటుంబం అంతటినీ బలమైన చేతులకు అప్పగించుకుంటూ, అయ్యా ఎంతమంది శ్రమలో శోధనలో ఉండి వారి ప్రార్థన అవసరాలు తెలియజేస్తుండగా అందరినీ కూడా నీ జీవం కలిగి చేతులు పెడుతున్నానయ్యా. ప్రతి సమస్య నుండి విడిపిస్తున్నారు నమ్మి ఈ దినం ప్రారంభిస్తూ ఈరోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడని నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఎంత మాత్రం భయపడొద్దు. దేవుడు నేను విడిచిపెట్టలేదు, దేవుడు నాతో మాట్లాడాడన్న వారందరూ కూడా ఆమేన్ అని కామెంట్ చేయండి. మీకు అనుకూలమైతే వాగ్దానం లైక్ చేయండి, తెలిసి వారందరికీ షేర్ చేయండి. ప్రతిరోజు వాగ్దానం లైక్ చేస్తూ అనేక మందికి షేర్ చేస్తూ వాక్య పరిచయలో పాలు పొందుతున్న మిమ్ముళ్ళు, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించును గాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేంటి నడిపించును గాక. గాడ్ బ్లెస్.